హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భారతి హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్పెషల్ చూపించబోతున్నా. అన్నట్టు మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నానండి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మసాలా దినుసులు వేసుకుంటున్నాను. తర్వాత మష్రూమ్స్ కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొత్తం అంతా నాన్ వెజ్ అయిపోతుంది, అస్సలు వెజ్ అనేది తీసుకోలేదు. అందులో మష్రూమ్ అయితే ఏ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడో తప్ప కానీ నార్మల్గా తినే ఛాన్సే దొరకట్లేదు. అందుకని చెప్పేసి మష్రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మన చిన్నప్పుడు ఎప్పుడో అమ్మలు వండేవాళ్ళండి మష్రూమ్ అనేది. పుట్ట మీద దొరికేది, పుట్టకొక్కు అని ఇలాంటి. ఇప్పుడైతే మనకి అటువంటి పుట్టలు లేవు, పుట్ట మీద పుట్టకొక్కులు కూడా లేవు అయితే. సో నాకైతే ఇది చాలా ఇష్టం, ఎందుకో తినాలనిపించింది, ఈరోజు ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి చక్కగా మష్రూమ్ వచ్చేసి చక్కగా చాప్ చేసుకోండి. క్లీన్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని క్లీన్గా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుంటాం. ఇక వచ్చేసరికి ఆనియన్స్, మిర్చి, టమాటా ఇవన్నీ కూడాను చాప్ చేసుకుంటాం. ఆనియన్స్ అయితే నార్మల్గా వేసేసాను, నేనైతే పేస్ట్ ఏం చేయట్లేదు. ఆనియన్స్, మిర్చి వేసేసి నేను వాటితో పాటే వేయించేసాను అనమాట. ఇందులో వచ్చేసి నేను ఫ్రై చేసిన వెల్లుల్లి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేడి వాటర్లోన నానబెట్టుకున్నానండి ఎండుమిర్చిని. అవి టమాటా మొత్తం కలిపి మిక్సీ చేసేసుకుంటున్నాను. టమాటా వేసుకుంటారు. ఇంకా ఎండుమిర్చి వచ్చేసి హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి అనేది ఫ్రై చేసుకున్నాను. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మష్రూమ్ అయితే చక్కగా వేగిపోతుంది కదా, చూసారా. వీటిలోన కాస్తంత జీలకర్ర కూడా వేయాలన్నమాట. ఇకపోతే చక్కగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అవుతుంది. మష్రూమ్ ఎక్కువసేపు మనం వేయించవలసిన అవసరం అయితే ఏం లేదు కదా, సో తొందరగానే కుక్ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ కూడా అంతే, కాస్త మూత పెట్టామంటే ఒక 5 నిమిషాలకే మగ్గిపోతాయి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది. ఇంకా నేనైతే వీటిలో టమాటీ మిక్సీ చేసిన పేస్ట్ వేసేసి కొంచెం అంతా వాటర్ అయితే వేసాను. చక్కగా ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నేనైతే దీంట్లో బటర్ కూడా కొద్దిగా వేసాను. ఇంకా విషయం ఏంటంటే నేనైతే పిజ్జా చేశానండి ఇంట్లో. పిజ్జా చేయడం అయితే నాకు రాదు, మా బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. తనే టోటల్గా చెప్పాడు ఎట్లా చేయాలి ఏంటి అనేసి. అయితే ఇది ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా ఎట్లా చేయాలి అనేది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే పెడతాను. సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, బట్ నా ఛానల్లో చూసే వాళ్ళకైతే తెలుసుకోవాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేనైతే పెడతాను. చాలా బాగా వచ్చింది. మనం పిజ్జా సాస్ అన్నీ వేసేసుకొని చీజ్ అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనకి చక్కగా మనం ఎలా బేక్ చేయాలో అలా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ఎగ్ రైస్ ఒక పక్క నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బుర్జీ ఒక వైపు నుంచి, కొంచెం బిర్యానీ, ఇక్కడ కొంచెం చికెన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బజ్జీ. సో అన్ని వెరైటీలు కొద్దిగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇట్లా చేసిన అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు, నాకైతే చాలా ఇష్టం. సో ఇదండి. నెక్స్ట్ డే నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేశాను ఈ వీడియో. ఇక్కడ నేను రసమలై తింటున్నాను. నాకు రసమలై అంటే చాలా ఇష్టం అనమాట. సో ఒక బాక్స్ నేను ఫుల్గా కంప్లీట్ చేసేస్తాను. అందులో 4 పీసెస్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలు బుక్స్ తీసుకుని వచ్చి సతాయిస్తుంది అనమాట, ఇవన్నీ ఒకసారి చెక్ చేయమని. బట్ వాటికి అట్టలు అన్నీ వాళ్ళే వేసుకుంటారండి. కానీ నాకైతే ఫస్ట్ స్వీట్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. స్వీట్ చూసానంటే మాత్రం అసలు నేను ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడానికి కూడా కారణం అదే. ఎంత డైట్ తీసుకున్నా, ఎంత తగ్గించి తింటున్నా సరే స్వీట్ తిన్నానంటే మాత్రం నేను ఫుల్ లావ్ అయిపోతాను. నాకైతే స్వీట్ అనేది చాలా ఇష్టం. మీలో ఎంతమందికి రసమలై అంటే ఇష్టం కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 1 or 2 months స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇంకా మనకి ఎప్పుడు చూసినాను కొత్తగానే ఉంటుంది. అసలు ఇది రేపు స్కూల్ స్టార్ట్ అయితే ఈరోజు తీసిన వీడియో అనమాట. నేనైతే మీకు
చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, టైం అయితే అసలు చిక్కట్లేదు. కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను. అయితే హైబ్రోస్ వీడియో అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోలోన హైబ్రో పెరగడానికి అడిగిన వాళ్ళకి నేను ఎలా హైబ్రో గ్రోత్ రావడానికి ఏ ఆయిల్ ఎలా పెట్టుకోవాలి, మసాజ్ ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇది ఈవినింగ్ అనమాట. సో నేనైతే ఖచ్చితంగా ఎప్పుడు కూడాను ఏదో ఒక యాప్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఇంకా బొబ్బట్లు నాకు ఈ పెసర బూర్లన్నా సరే, కొబ్బరి బూర్లన్నా సరే చాలా ఇష్టం. అదేంటో స్వీట్ ఐటమ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో వాటిని అయితే ఖచ్చితంగా నేను ఈవినింగ్ అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉంటాను. ఇంటి దగ్గర ఉన్నానంటే ఖచ్చితంగా తింటూనే ఉంటాను. సో ఇదండి చాలా స్వీట్లు. మీలో ఎంతమందికి ఇష్టం? స్వీట్లు ఇష్టపడే వాళ్ళు మాత్రం డైట్ అయితే చేస్తున్నా అంత తొందరగా అయితే తగ్గరు. బట్ ఓట్స్ అయితే తీసుకోండి. ఇక చూసారు కదా, నైట్ చికెన్తో తింటున్నాను. మస్తు ఉంటుంది అనమాట భోజనం. నేనైతే ఫుడ్ విషయంలో అస్సలు అయితే కాంప్రమైజ్ కాను. ఇక్కడ గోంగూర చికెన్ తింటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరొక మంచి వీడియోలో కలుస్తాను. ఇది వచ్చేసి ఆనియన్స్ కలుస్తాను, అప్పుడు ఇంకా కొన్ని వంటలు మీకు చేపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేనైతే వీటితో పాటు గోంగూర చికెన్తో పాటు లైట్గా నేనైతే ఉల్లి పకోడీ వేసుకుంటున్నాను. సో చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని, మనకి మిర్చి కావాలనుకుంటే సన్నంగా నైస్గా కట్ చేసుకోండి, లేదు పొడుగ్గా కాంటే పొడుగ్గా కట్ చేసుకోండి. ఇది ఉల్లి కారం టైప్లో చేసిన అనమాట. అంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ తింటారు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది, స్పైసీ ఫుడ్ అనమాట. ఉల్లిపాయలు పెద్దవి ఘాటుగా ఉన్న వీటిలోన మిర్చి, ఉల్లి, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఇది పచ్చికారం వేసుకుంటే బాగుంటుంది. అంటే ఎండుమిరపకాయలు బాయిల్ చేసిన వాటర్లో పేస్ట్లా చేసి ఆ కారం వేయాలన్నమాట. అది వేసి శనగపిండి కాస్తంత వరిపిండిలో వేసి మంచిగా పకోడీలా వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో అంతేకాదండి, ఆయిల్ కమ్ వాటర్ కూడా బాయిలింగ్ చేసినవి వెయ్యాలి. అప్పుడే మనకి చక్కగా పకోడీ అనమాట చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇది తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారండి మన వీడియో, చాలామంది చూస్తున్నారు. లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అసలు మీకు దీనికోసం తెలుసుంటే మాత్రం కామెంట్ అయితే